ఇంకొకటి టమాటా ఎన్నిసేపు పాలు ఇదా 2 లీటర్స్ అన్న. ఒక పూటకి ఎన్ని లీటర్ వస్తుంది? 2 లీటర్స్. 12. రోజు ఇట్లనే వింటరా? చేతులతో వింటరా పాలు? కొన్ని ఆవులు మిషన్తో ఉంటాయి, ఈ 2 ఆవులు మాత్రం చేతితోనే ఉంటాను. మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి మీకు? నాకు 6 ఉన్నాయి. 6 ఉన్నాయా? ఎంత రోజు ఆదాయం ఎంత వస్తుంది? నాకు 2800 3000 వస్తుంది. రోజు పచ్చిగడ్డి ఎన్నిసార్లు వేస్తారు? మార్నింగ్ 10 వేస్తాము, 20 kg. ఈవినింగ్ 7కు మళ్ళీ 20 kg వేస్తాం. దానా ఎన్ని మొలకలు? దాని 2 times దాన పెడతాం. 2 టైమా? మార్నింగ్ 9కి పెడతాం, ఈవినింగ్ 4కి పెడతాం. కుట్టి ఇట్లా అట్లాంటిది ఏమైనా ఉంటుందా? ఇంకా కుట్టే అదే దాన, గడ్డి అంటే కుట్టే కదా. యువకులు బాగా జాబులు అనుకుంటే పోతురు కదా. అవును, జాబుల కన్నా ఆదాయం బాగుంటుంది. ఇలా సొంతంగా చేసుకుంటే. అవును, జాబ్ చేసి ఎంత వస్తుందన్నా? వస్తాయి 30,000 20,000 ఇస్తారు. 20,000 వస్తాయి. నెల పెరిగినా 20,000 వస్తాయి. ఇప్పుడు ఒక 5 ఆవులు ఉన్నాయనుకో, అవును, 1,00,000 రూపాయలు వస్తుంది. అవును. ఖర్చులు ఒక 30,000 పోయినా 70,000 పెట్టి. రోజు ఖర్చు ఎంత వస్తుంది? డైలీ ఖర్చు మనకు 50 ఒక్కొక్క దానికి 150 అనుకో, 1000 వరకు వస్తుంది. ఓకే, 800,000 వస్తుంది. మీకు ఇక్కడ పచ్చి మరి దీంట్లో మేత ఎక్కడ ఉంది? గాసం ఎక్కడ ఉంది? అక్కడ కనపడేది అదేనా? సరిపోతుందా మరి ఇప్పుడు 6 ఆవులకు? సరిపోకనే కొంచెం పెట్టినాం ఇంకా. ఇక్కడ కొత్తగా పెట్టిరా? కొత్తగా పెట్టుకున్నాం. ఇది అదేనా? అంటే ఎన్ని రోజులు అవుతుంది నాటిది? ఇది 10 days అవుతుంది ఇప్పటికి. 35 daysలో 45 daysలో తోటకు వస్తుంది. ఎన్ని రోజులకు? అంటే ఇప్పుడు అంటే 40 రోజులకు వస్తుందా? 45 రోజులకు వస్తుందా? 45 days వస్తుంది. అంటే అక్కడ ఎందుకు లాంగ్ అవుతుందని ఇక్కడ పెట్టిరా? లేదు, సరిపోలేదు కదా గడ్డి. సరిపోక పెంచుకున్నాం మాది పొలం అంతా. అదే అక్కడ గడ్డి అక్కడ దూరం ఉంటే సేఫ్ అనిపిస్తుంది, ఇక్కడ దగ్గర ఉంటే మంచిగా అనిపిస్తుంది. దగ్గర ఉండాలి కదా ఏదైనా సరే. అవునవును, దగ్గర ఉంటేనే టైం కూడా మంచిగా కలిసి వస్తుంది, తొందరగా పని అయిపోతుంది. ఒక్కరు ఉన్నా కానీ ఇంకా తొందరనే మేము ఇంకా 6 వేయాలనుకుంటున్నాము. అప్పుడు జిల్లగాని పెట్టుకొని మంచిగా ఉందా మరి? ఇంకా తోటి రైతులకు మీరు ఏమని చెప్పాలనుకుంటే పాడి పైసలు తెచ్చుకోవాలి చెప్పాను. యువకులకు ఏం చెప్తాను అంటే జాబ్ అని కోరుకుంటా. అవును, ఇలా సరుకులు చేసుకుంటే అవును, ఈజీగా 1 lakh సంపాదిస్తారు. కంపల్సరీ తెచ్చుకోవచ్చు అంటావు. వేరే వాళ్ళు ఎవరైనా తెచ్చుకోవచ్చు అంటావు. కంపల్సరీ మంచిగా అతని బెనిఫిట్ మాత్రం మంచిగా ఉంటుంది అంటావు. ఓకే, ఒక నెల ఇన్కమ్ ఎంత? ఒక 1 lakh సంపాదించవచ్చు. 1 lakh వస్తుంది ఇప్పుడు. 1 lakh వస్తుంది కానీ దాంట్లో ఖర్చు 30,000 పోతుంది. ఓకే, ఉంటాయి కదా. అవునవును, యానిమల్స్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మెడిసిన్ ఇవ్వాలి, దాన ఖర్చు ఉంటుంది. ఇప్పుడు మీరు తెచ్చినప్పుడు దీని వాతావరణం తట్టుకోవడానికి ఎన్ని రోజులు టైం పట్టింది దీంట్లకు? మాకు 1 month పట్టింది. ఓకే, 1 month పట్టింది. అవును, సెట్ అయిపోయినాయి ఆటలు అన్నీ. మనకు గిరాలు అనేది రావట్లేదు. ఇప్పుడైతే మంచిగా ఉంది. మళ్ళీ మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యారా? మళ్ళీ ఒక బ్యాచ్ దానికి ఒక బ్యాచ్ లేవాలి ఇప్పుడు. మళ్ళీ ఇంకో బ్యాచ్ చేస్తారు. పండుగ అయిన తర్వాత సంక్రాంతి అయిన తర్వాత ఒక బ్యాచ్ తీసి ఒక ఒకరిని జీతగాలు పెట్టుకుంటే బీఆర్గాలు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మేము యాడికైతే మేము చేసుకోవాలి కానీ ఎక్కువ చేయలేము. అవును, ఇది మిషన్ ఎంత పడుతుంది? అది కట్ చేసే మిషన్ కట్టర్? షాప్ కట్టర్ షాప్ కట్టర్ వచ్చేసరికి 58,000. ఓకే, అంటే పాల మిషన్ కూడా ఉంది కదా మీ దగ్గర? పాల మిషన్ ఉంది. ఓకే, అంటే మీరు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఇద్దాం అనుకుంటారు మీరు? అంటే మంచిగా ఉందంటారు. ఓకే.